వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ప్రజెంట్ అయితే నేను బేగం బజార్ దగ్గర ఉన్నా. సో బేగం బజార్లో బంగారం కొనడానికి వస్తున్న పబ్లిక్ క్రౌడ్ ఒకసారి చూడండి, ఎగబడి కొంటున్నారు జనాలు. సో ఒక్కసారి మనం గోల్డ్ రేట్ చూస్తుంటే కూడా 1,25,000 పైనే 22 క్యారెట్స్, ఇక 24 క్యారెట్స్ కథ అయితే 1,30,000 దాటిపోయింది. ఇక మనకి కేజీ సిల్వర్ వచ్చేసి దగ్గరగా 2 లక్షల చెరువులో చేరింది. అండ్ బంగారం వెండి ఎంత రేట్లు పెరిగినా కూడా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటే అయితే కొనక తప్పని పరిస్థితి. సో అండ్ దాంతోపాటు ఇక్కడ ప్యూరిటీ క్రేజ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే పబ్లిక్ క్యూ నిలబడి కనిపిస్తుంది. నాకు తెలిసి బహుశా ఏ జ్యువెలరీ షాప్లో ముందు కూడా ఇంత పెద్ద క్యూ ఉండదు, కానీ బేగం బజార్ దగ్గర ఉండే ఈ జ్యువెలరీ షాప్ దగ్గర మాత్రమే ఇంత హెవీ క్రౌడ్ అనేది కనిపిస్తుంది. సో ఒక్కసారి మనం పబ్లిక్ తోటి మాట్లాడదాం, ఎందుకంటే ఇక్కడ గోల్డ్ కొనడానికి కూడా వెయిట్ చేస్తున్నారు. ఉంటుంది అంటారు, నిజమేనా? పొద్దున ఎప్పుడు వచ్చారు? నిన్న 10కి వచ్చిన. మార్నింగ్ 10కి వచ్చి అవును. బుక్ చేసుకున్నారా ముందే? లే బుక్ చేసుకోవాలి. లైన్లో నిలబడ్డాం. లైన్లో నిలబడితే ఇప్పుడు దొరికింది. ఎట్లా ఉన్నాయి బంగారం రేట్లు? ఎట్లున్నాయి అసలు? 1,35,000 చాలా రేట్ ఉంది. పెళ్ళిళ్ళు ఉన్నాయా? అవును, బాబుది ఉంది. బాబు పెళ్ళిళ్ళు, ఇక పెళ్ళిళ్ళకి కొనక తప్పదు. అవును, అదైతే కంపల్సరీ. బంగారం లేని ఏది పని కాదు కదా. మరి ఎందుకు ఇక్కడనే బేగం బజార్కి వచ్చి తీసుకోవడం ఏంది ఇక్కడ స్పెషల్? కొంచెం మంచిగా ఉంటుంది అమ్మకము, అందుకని క్వాలిటీ బాగుంటుంది, అందుకని ఇక్కడనే వస్తాం. బయట బోర్డు అయితే పెట్టారు, ఫోన్ పేలు గూగుల్ పేలు ఏవి కూడా క్యాషే ఇస్తారు. ఎప్పుడైనా మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా సరే క్యాషే ఇస్తారు. క్యాష్ ఇచ్చే తీసుకుంటారు. చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే కొంటున్నారు. అవును బంగారం. అవును, ఎందుకు అట్లా? మంచిగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, బిస్కెట్ బంగారం కదా, అట్లా అని ఇక్కడనే తీసుకుంటాం. మరి వాళ్ళు ఎంత తీసుకున్నారు? 2 తులాలు తీసుకున్నారు. 2 తులాలు తీసుకున్నారు. గోల్డ్ రేట్ పెరుగుతుంటే ఎట్లుంది అసలు? అది లేని కాదు పని, ఏ పని కాదు. ఫస్ట్ అయితే అది కావాల్సింది పెళ్ళి అన్నప్పుడు. సో ఏంటి ఇంత క్రౌడ్ కనిపిస్తుంది అసలు? ఏమో డే బై డే ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఆశ. లేడీస్ ఎట్లా ఉంటుంది, తక్కువ ఉన్నప్పుడు కొనాలనుకుంటాం కదా, కాబట్టి ఇప్పుడు థర్డ్ టైం కొనడం. ఈ థర్డ్ టైం రావడం. సో కొనడం ఒక ఎత్తు అయితే ఇక్కడ వెయిట్ చేయడం ఇంకొక ఎత్తు. చాలా పనిష్మెంట్ కానీ ఎక్కువ పైసలు పెట్టి కొనాల్సిందే కదా. లేడీస్కి ఏంటంటే ప్యూర్ బంగారం దొరుకుతాను ఒకటి అవగాహన. ఇక్కడ గోల్డ్ కొనాలంటే ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి? అట్లీస్ట్ యాక్చువల్లీ 4 to 5 hours పడుతుంది. కిందికి వెళ్ళి పోవాలి, పైకి వెళ్ళి అక్కడ అమౌంట్ కౌంట్ చేసినాక తర్వాత కిందికి వచ్చినాక మనకి ఇస్తారు గోల్డ్. అంత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత క్రౌడ్ చూస్తున్నాం, మరి క్యాష్ కౌంటర్ లెక్క పెట్టే అంతే ఉంటుంది సేమ్. ఇక్కడ లైన్ నించొని పైకి పోవడానికి ఎంత టైం పడుతుంది? అండ్ మెయిన్ గా క్యాష్ లెక్క పెట్టే దగ్గర ఎంత టైం పడుతుంది? మినిమం 5 to 6 hours పడుతుంది. అంతే. పొద్దున ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని? 5 కాదు, 11 o'clock షాప్ ఓపెన్ చేస్తారు. అందరూ అర్లీ వచ్చి నిలబడతారు లైన్ లో. 8 o'clock నుంచి అట్లా నిలబడుతుంటారు. లే ఇప్పుడు వెళ్ళాలి కదా, వీఆర్ ఇన్ లైన్. యాక్చువల్ మా మిస్సెస్ లైన్ లో ఉన్నది, ఇట్లా వచ్చి చూస్తుంటే ఇంకెంతసేపు పడుతుందని. చాలా, కానీ అందరికీ అందుబాటులో ఉండాలి గోల్డ్. యాక్చువల్లీ మినిమం 50 to 60 ఓకే, కానీ ఒక చిన్న గరీబ్ వాళ్ళు వస్తుంటే కష్టపడతారు ఫ్యూచర్. కానీ అంత హై ప్రైస్ పోవద్దు గోల్డ్. మినిమం 50 to 60 is enough. కొంతమంది గోల్డ్ కూడా సేవింగ్ పర్పస్ కొంటారు, పెళ్ళిళ్ళ పర్పస్ కొంటుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే అందరు కూడా ఏంటంటే బ్యాంకులకి వెళ్ళి డిపాజిట్ చేసి గోల్డే కొంటారు. బ్యాంక్లో పోయి మన ఓన్ డిపాజిట్ ఉన్నా కూడా అట్లీస్ట్ 2 days పడుతుంది మళ్ళీ బ్యాక్ రావడానికి అమౌంట్. అవును. సో ఇంకొంతమందిని కూడా మనం మాట్లాడదాం. సో అయిపోయింది అన్న, మీరు తీసుకున్నారా? తీసుకోలేదు మేడం, తీసుకోవాలి. పొద్దుగాల నేను 6:30కి వచ్చిన, నిలబడుతూనే ఉన్నాం కదా, ఏగలేక వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఇంకా ఏం చేయాలో చెప్పు. అందరూ బంగారు తప్పితే వేరే లేదు. బంగారమే బంగారు లాగా పెరుగుతుంది కదా రేటు కూడా. బంగారు పెరుగుతుంది కానీ సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బంది మేడం ఇదంతా, చెప్పండి మీరు కూడా. ఇంతగానో పెరుగుతుంది అంటే ఏంది ఇది? దీనికి అసలు కారణం ఏంది తెలవాలి కదా, ఎందుకు పెరుగుతుంది? బంగారం పెరుగుతుంది, మిగతా ఐటమ్స్ ఏది పెరగట్లేదు. మరి వ్యవసాయదారునికి లేదు, ఎవరికి లేదు. మళ్ళీ ఉందా ఏమన్నా చెప్పండి మరి లేదు. ఎందుకు పెరుగుతుంది బంగారు? పెళ్లి చేసుకుని ఇప్పుడు బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు బంగారు పెట్టి పెళ్లి చేయాలంటే ఏ రకంగా చేయగలుగుతారు చెప్పండి మీరు? చేయలేరు కదా. చేస్తారా? మరి సరే ఉన్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు, తులమో గ్రామో మాసమో తీసుకుంటారు, కానీ ఎంత తీసుకున్నా బీద వాళ్ళకైతే ఇబ్బంది. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు చేయడమే తప్పుతుంది. బంగారు ఇంటికాడ ఆశలు అమ్ముతున్నారు, రకరకాల భార్య పిల్లలతో రకరకాల సమస్యలే ఉన్నాయి, కానీ వేరే అయితే లేదు. కొన్నికనే వచ్చిన నేను కూడా. నేను ఒక 5 తులాలు తీసుకోపోవాలని వచ్చాను నేను. పెళ్లి నా బిడ్డ పెళ్లి కొర కానీ తీసుకుందామని వచ్చిన. ఇంకా పెరుగుతుంది అనే భయంతోనే రావడం అయింది, లేకపోతే అంత అవసరం కూడా లేదు. కానీ ఏదో మళ్ళీ ఇంకా 3 లక్షలు అవుతుంది అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు
ఇప్పుడు వెండి కూడా ఉంది, ఆ వెండి కూడా రెక్కలు ఎగిరిపోతున్నాయి అవి, అది కూడా దొరికేటట్లేదు సామాన్య ప్రజలకు ఎవ్వరికి కూడా అందుబాటులో వచ్చే సిచ్యువేషన్ లేదు, లాస్ట్కు ఫుడ్ కూడా లేదు. ఇప్పుడు మీరు పొద్దున 6:30కి వచ్చినా అన్నారు కదా, అప్పుడు ఎట్లా ఉండే ఈడ షాప్ ముంగల లైన్ ఉంది, కాకపోతే వీళ్ళు తెలిసేది 10:30, 11 ఆ టైంలో ఓపెన్ చేస్తారు, కానీ లైన్ నిలబడకం వల్ల ఇట్లే ఉంది. ఈ నుంచి దాటి పైకి వరకు చూడండి, మీరే వెయిట్ చూడండి ఒకసారి ఎట్లుంటుంది. గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఎంత లెక్క వేసినా కూడా నా లెక్క వేస్తుంటే కానీ 9-10 గంటలు అయితే పక్కా పడుతుంది మేడం. ఇప్పుడు 6 గంటలకు వచ్చిండు, 6 గంటల నుంచి లెక్కండి మీరు, మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంత అవుతుంది టైము అవుతుందా? మరి ఎందుకు ఇక్కడ ఇంత రష్ ఉంది? ఎందుకు ఇంత రాజు అంటే కరెక్ట్ ఇస్తాడు, బంగారు మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం పోతే ప్రతి ఒక్కరు రావడం, ప్యూరిటీ బాగుంటుంది, అంత బాగుంటుంది అనే ఉద్దేశం పోతే రావడం. ఇంకా వేరే బంగారు దొరకదని కాదు, దొరుకుతుంది, కాకపోతే ఏంటంటే బాగుంటుంది, గ్యారెంటీ ఉంటుంది. అదొకటి, ఇక్కడ కూడా క్యాష్ ఇచ్చి తీసుకుపోవాలి, వేరే నడవదు. అది మరి అంతా క్యాష్ పట్టుకొని మనం ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అది కూడా ఇబ్బంది. క్యాష్ తీసుకొని వస్తే కూడా మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు, మనకి ఏదైనా ఇబ్బంది కావచ్చు, చూసే వాళ్ళకు ఏదైనా చేయొచ్చు కూడా, దానికి కూడా జరగవచ్చు అది. కానీ అంతా దేవుని దయ, అదంతా జై శ్రీరామ్ అంతే, దాన్ని ఏం చేయలేము మనం అందరం. మార్జిన్ లేదు అంటే మళ్ళీ ఉండాలి అంటే ఉంటుంది, ఉండేదాన్ని ఉంటుంది, దోషితోడు దోస్తున్నాడు, తినతోడు కానీ పోవట్లేదు. గ్యారెంటీ ఎందుకు లేదు కానీ పోవట్లేదు, నమ్మకనా మరి ఏందో అర్థం కావట్లేదు పబ్లిక్. ఈ ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకుంటున్నారు ఇక్కడ? మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి నేను చాలా ఏళ్ళ సంది తీసుకుంటూనే ఉన్నా, ఎప్పుడు ఎంత అవసరం ఉంటే అంత తీసుకుంటున్నా, పోతున్నా, వస్తున్నా అంతే. ఇంకా మొన్న కూడా 11 తోలు తీసుకుపోయినా, నేను 70-60 తీసుకుపోయినా, 76,000కి తీసుకుపోయినా. ఇవాళ 1,25,000 ఉంది, చూడు ఆలోచన చేయండి మీరు. 30 అంట, నిన్న 1,26,000 ఉంది, ఇలా 30. రేపు ఎంత అవుతుందో తెలియదు. మనం పోతుంటే ఏమవుతుంటుందో తెలుసా, మార్జిన్ అవరవరకు చేంజ్ చేంజ్ అవుతుంటుంది. మనం పోతే ఇప్పుడు 76 అనుకున్నాం అనుకో, 1,26,000 అన్నాం అనుకో, మనం పైకి పోయే లోపల 1,30,000 కావచ్చు, తెలియదు. దానికి ఏం చేయలేము మనం. సేల్ మార్కెట్ ఇంకా దానికి ఏం చేయలేము, పెరుగుతూనే ఉంటుంది సేల్ మార్కెట్, దానికి ఏం చేయలేము. అంతే ఇంకా వేరే ఏం లేదు. కాకపోతే ఇంకేంటంటే పబ్లిక్ మొత్తం మీద పబ్లిక్ ఎంతసేపునా పబ్లిక్లకు ఇబ్బంది, ఏ రకంగా ఆలోచన చేసినా పబ్లిక్ అయితే ఇబ్బంది. ఇంకొంతమంది లైన్లో వెయిట్ చేసే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. హెవీ క్రౌడ్ అయితే కనిపిస్తుంది. సో గోల్డ్ రేట్ అయితే విపరీతంగా ఎవ్రీడే పెరుగుతుంది. కానీ ఎంత గోల్డ్ రేట్ పెరిగినా కూడా పెళ్ళిళ్ళైనా లేదంటే ఆడపిల్ల పెళ్ళిళ్ళైనా ఎవరున్న పెళ్ళిలో ఖచ్చితంగా బంగారం అవసరమైతే ఉంటుంది. సో దానికోసం కూడా ఫ్యూచర్గా ముందుగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ బాగుంటుంది, గోల్డ్ ప్యూరిటీ బాగుంటుందని చాలా మంది కస్టమర్స్ నమ్మకం. ఇంకా చాలా మంది కూడా 10-15 ఇయర్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే ఖచ్చితంగా ఇక్కడనే తీసుకుంటుంటారు. సో కొంతమందితో మనం మాట్లాడదాం. లాస్ట్ బంగారం ఎప్పుడు కొన్నారు? తులం ఎంత ఉండే మీరు కొన్నప్పుడు? మేము 82 ఏమో ఉండే లాస్ట్ ఇయర్ మీరు కొన్నప్పుడు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ చూస్తే అసలు ఏం అవును. సో ఆల్మోస్ట్ 1,00,000 దాటిపోయింది. ఇప్పుడు 132 ఉందో ఎంత ఉందో తెలియదు. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు? చాలా ఇయర్స్. మా పెద్దవాళ్ళు కూడా, మా అమ్మ వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడనే తీసుకున్నారు. మీ మదర్ వాళ్ళు కూడా ఇక్కడనే? మీ పెళ్లి బంగారం కూడా ఇన్నేనా? మళ్ళీ ఇప్పుడు కూడా మా పాప కోసం తీసుకుంటాం. సో అట్లా రోజు రోజుకి అట్లా బంగారం 1,000, 1,500, 2,000 పెరుగుతూనే పోతుంది. అదే అందుకోసం పెరుగుతుంది అన్నట్టుగానే తీసుకుంటున్నాం. ఇంకా ఇంతకుముందు 1,00,000 ఉన్నప్పుడు కొనుక్కుందామంటే తగ్గుతుందేమో అన్నట్టుగా తీసుకోలేము. మళ్ళీ ఇప్పుడు అయినా పెరిగిందని తీసుకుంటున్నాం. మళ్ళీ ఇంకా పెరుగుతుంది, 2 lakhs అంటున్నారు కదా, అందుకోసం. సో పెళ్ళిళ్ళకైతే తప్పదు కొనడం. అదే తప్పదు కదా. సో అందుకనే పర్చేస్. అవును. ఎప్పుడు వచ్చారు మార్నింగ్ ఇక్కడ? అంటే 11:50, 11:30 మధ్యలో వచ్చినాం. సో ఎంత టైం పడుతుంది మీరు వెళ్ళి పర్చేస్ చేసుకొని రావాలి? ఐడియా లేదు, ఎప్పుడు ఇంత రష్ ఉంటుంది. ఈసారి ఎక్కువ రష్ ఉండదు. సో ఈసారి మీకు దివాళీ అండ్ ఈ రేట్ రెండు కలిసి వస్తున్నాయి. అవును. మీ పేరు ఏందన్న? మహేష్ అండి. సో ఎప్పుడు వచ్చిరే మీరు? ఇప్పుడు 1 hour అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే లోకల్. సో ఏంది ఇంత రష్ అసలు? ఏమో ఫస్ట్ టైం ఎంత ఉంది, ఎప్పుడు ఎంత ఉండదు. సో మరి మీరు పర్చేస్ గోల్డ్ అంటే మామూలుగా దీపావళి గురించి అని చెప్పి తీసుకున్నాం. దీపావళి గురించి. సో వెండి రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి బంగారంతో పాటు? అంటే మామూలుగా పండుగ తీసుకోవాలని తీసుకుంటున్నాం అంతే. తీసుకోవాలని తీసుకుంటున్నారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే కొంటున్నారు? చాలా చోట్ల నుంచి ఇక్కడనే తీసుకుంటాం. చాలా సంవత్సరాలు. ఎప్పుడైనా చూసారా ఇంత రష్? ఫస్ట్ టైం చూస్తున్నాం రష్, ఫస్ట్ టైం.
ఎన్ని గంటలు పట్టేటట్టు కనిపిస్తుంది రాజు చూస్తుంది? ఏమో మేడం తెలియదు, చూస్తున్నాం ఇప్పుడే ఎప్పుడు అంటున్నారు, ఇంకా వదులుతలేరు. సో లోపల అంతా కూడా క్యాషే తీసుకుంటారు కదా, మరి మీరు క్యాష్ తో ట్రావెలింగ్ ఇబ్బంది ఉండదా? అంటే మామూలుగా ఏం తీసుకొని వచ్చాం, ఫోన్పే చేస్తాం, ఫోన్పే. మోహన్ రెడ్డి సో లాస్ట్ మీరు పర్చేస్ చేసినప్పుడు ఎట్లా ఉండే సార్? 22,000 ఎంత సార్? 22,000 తీసుకున్నాం. 22,000 అప్పుడు తీసుకున్నాం, మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ తీసుకోలేదు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ వింటుంటే ఎట్లా అనిపిస్తుంది అసలు? 30 అబౌవ్ అయిందంట. 1,30,000 131 అబౌవ్ ఉంది. సో అసలు ఎక్స్పెక్టేషన్ ఎంత పెరుగుతుంది రేట్? తెలియదు. సో ఇక్కడ కొనడానికి ప్రత్యేకత ఏంటి అసలు? ఈ ఒకటే షాప్ ఉంది ఈ ఏరియాలో. అందుకనే వచ్చాయి. సో రష్ ఎట్లా ఉంది అసలు? మీరు వచ్చినప్పటి నుంచి రష్ ఎట్లా ఉంది ఇక్కడ? ఒక అది ఫీట్ కూడా కాదు ముందుకు. ఎంతసేపు అవుతుంది నిలబడి మీరు? 1 అవర్ అయితే 1 hour అయితే. మరి ఇంకెంత టైం పట్టేటట్టుంది? ముందు కూడా చాలా మంది ఉన్నారు. తెలియదు, నేను ఈ రోజే వచ్చిన తెలియదు. చేయడానికి వస్తున్న వాళ్ళ ఒక్కసారి క్రౌడ్ చూడండి. మార్నింగ్ నుంచి కూడా ఇదే రష్ కంటిన్యూ అవుతుంది. సో ఎందుకంటే ఎప్పుడు గోల్డ్ రేట్ ఎంత జంప్ అవుతుందో తెలీదు. సో ఒక రోజు 1000 పెరిగితే ఇంకో రోజు 1,500, కానీ తగ్గడం మాత్రం గోల్డ్ రేట్ చూస్తే 100-150 కంటే మించి తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. సో నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎక్కడికెళ్ళి వచ్చినారు? శంకర్పల్లి అమ్మా. శంకర్పల్లి. బేగం బజార్ శంకర్పల్లి లాంగ్ కదా చాలా. శంకర్పల్లి అమ్మా, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి. సో ఎప్పుడు వచ్చిరన్న పొద్దున? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ అయింది. సో ఎందుకు ఇంత రష్ కనిపిస్తుంది అసలు ఇక్కడ? గోల్డ్ గురించి అమ్మా, రేటు పెరిగిపోతా ఉంది కదా. ఏమనిపిస్తుంది? గోల్డ్ రేట్ అట్లా పెరుగుతూనే ఉంది. అసలు 1,30,000 అయింది ఇప్పటికి. రోజు రోజు పెరుగుతుందమ్మా. ఇవాళ ఉన్నది రేపు ఉండట్లేదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్లేదు. ప్రతిరోజు ఇదే పెరుగుతుంది రోజు. సో మరి ఇవాళ మీరు కూడా కొనబోతున్నారు? అవునమ్మా. సో ఎంత గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారన్న? 10 తులాలు. 10 తులాలు తీసుకుంటారు. ఏమైనా ఇంట్లో పెళ్లిళ్ళు అట్లాంటివి ఉన్నాయా, లేదంటే ఫ్యూచర్ పర్పస్ సెక్యూర్ ఉంటుందన్న? పెళ్ళిళ్ళు. పెళ్లిళ్ళు. గతంలో పెళ్లిళ్ళు అంటే బంగారం ఎట్లుండేది? అప్పుడు మా పెళ్ళి అప్పుడు 5,000 ఉండమ్మా 94లో. అది రోజు 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 పెరుగుతూ ఉన్నది. అసలు ఇప్పుడు గోల్డ్ రేట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు మీకు? ఏమమ్మా, కొనమా ఇంకా ముంగలు ఏమవుతుందో ఏమో తెలియదు. సో ఇవాళ మళ్ళీ ఇప్పుడు పోయి గోల్డ్ తీసుకొని రావడానికి మీకు ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదమ్మా, లైన్ బాగున్నది కదా. ఎంత టైం పడుతుంది? 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు. 3 గంటలు కూడా పట్టవచ్చు. ఎవరు నా ఇంటర్ ఉన్నారు అగో లైన్. మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉండే మీ వెనకాల? 9 మంది, 5-6 మంది ఉండ్రి. ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇంకా పెరుగుతూ ఉన్నది, ఆడదాకా పోతాం. సో మహిళలకు బంగారం చాలా సెంటిమెంట్. సో మరి గోల్డ్ పర్చేస్ చేయడానికి వచ్చి వాళ్ళు వచ్చారు. అనుకున్నారు అసలు ఇంత రేట్ వెళ్తారు, 1,00,000 దాటుతుంది బంగారం అని? అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. అదే పెరుగుతూ ఉంది, ఇక కొనైనా కొంచెం అన్నా పెట్టుకుంటే బెటర్ ఉంటుంది కదా అన్నట్టు కొంటున్నాం. ఇంకా సో ఇక్కడ కొనడం ఎందుకు చాలా స్పెషల్? ఇంతమంది public. ఇక్కడ హాల్మార్క్ ధర్మకాంట ఉంటుంది, క్వాలిటీ ఏంటంటే మంచిగా ఉంటుంది అనేసి కొంటున్నాం. ఇంకా అంతే. ఇంకా సో ఎన్ని ఇయర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ చాలా రోజుల నుంచి తెలుసు, 15-20 ఇయర్స్ నుంచి తెలుసు ఇక్కడ ఈ షాప్ తెలుసు. సో ఇక్కడ ప్యూరిటీ బాగుంటుందని చాలా మంది అంటారు, నిజమేనా? నిజమే, ధర్మకాంటే ఉంటుంది. మళ్ళీ మనము వద్దనుకున్నా తెచ్చి అమ్మినా కూడా మన రేటు మనకు ఒక 200 తగ్గిస్తారు తులం దగ్గర. మళ్ళీ బిల్లు చూపించి అమ్మితే తీసుకుంటారు. బాగుంటుంది గోల్డ్ అయితే, క్వాలిటీ బాగుంటుంది. సో మరి వాళ్ళు ఎంత గోల్డ్ తీసుకోబోతున్నారు? తులం తీసుకుందామని వచ్చినాం. లాస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు ఎట్లా ఉండే గోల్డ్ రేట్? అప్పుడు మేము తీసుకున్నప్పుడు 4 మంత్స్ బ్యాక్ 80,600 ఉండే. ఇప్పుడు 4 మంత్స్కి ఇప్పుడు ఈ అక్టోబర్కి ఆల్మోస్ట్ 50,000 45,000 పెరిగిపోయింది. అసలు ఫ్యూచర్ ఏమనుకుంటారు గోల్డ్ రేట్ గురించి? ఇంకేమనుకుంటాం, పిల్లల పెళ్ళిళ్ళకి వస్తే చాలు బంగారం, ఇంకేం లేదు అనుకోవడానికి. ఇంకా అంతవరకు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మైలర్ దేవపల్లి, మైలర్ దేవపల్లి. రాజేంద్ర నగర్. ఎప్పుడు ఇక్కడేనా మీరు తీసుకునేది? ఇక్కడనే తీసుకుంటాం. సో ఇంత రష్ ఎప్పుడైనా చూసిరా షాప్? ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం. మొన్న 15 రోజుల కింద వచ్చినప్పుడు 1,15 ఉండే. ఇప్పుడు దసరాకు వారం రోజుల ముందు 1,15 ఉండే. ఇప్పుడు ఇక 1,31 అయిందంట. మేము ఏప్రిల్లో వచ్చినాం, మా పాప మ్యారేజ్కి ఉంది. ఏప్రిల్ వచ్చినప్పుడు 91,000 ఉండే. ఇప్పుడు ఇంత అయిపోయింది కదా. అసలు ఫ్యూచర్లో గోల్డ్ కొనే పరిస్థితి ఉంటుందా? ఏమో 2-3 అవుతుంది అని అంటుండ్రు. అట్లానే ఇంత జనాలు ఎగబడ్డారు. ఇక అయినా కొంటారు, ఇక తప్పదు కదా, తప్పదు. సో ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉంటే ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది గోల్డ్ రేట్ తోటి? గోల్డ్ ఖచ్చితంగా కొనాలి కదా. పిల్లకి మ్యారేజ్ కావాలంటే బంగారం అడుగుతారు కదా.
మన దాంట్లో అడిగేది ఆడపిల్లకి బంగారం కదా, అందుకనే బంగారం ఖచ్చితంగా కొనాలి. తప్పదిగా. కనీసం అన్న 10 తులాలన్నా అడుగుతారు. అట్లా అసలు 10 తులాల బంగారం 10 లక్షల 12 లక్షలు అవుతుంది. తప్పదిగా తప్పదుగా కొనాల్సిందే. సో ఇక్కడ గోల్డ్ కొంటుంటారు. సో మళ్ళీ అది ఎట్లా ఆర్నమెంట్ చేయించుకోవాలంటే అంటే ఇప్పుడు హౌస్ లోన్ దగ్గరికి వెళ్ళాలి ఇక ఆడు చెప్పిందే వేదము. ఇప్పుడు ముద్ద బంగారం తీసుకోబోతున్నాము, వాడు ఎట్లా చేస్తే అట్లా తీసుకోవాలి. ఆడు ఏం కలుపుతాడో ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇక ఈడింత రేటు పెట్టి కొంటాము, ఇక ఆడు ఏ రకంగా చేస్తాడో తెలియదు. ఇక మనకు తప్పదిగా. ఇక తప్పది.